రాజకీయం కోసం కెలుక్కుంటే అది కాస్త కంపు కంపు అయింది. ఇప్పుడు వాస్తవంగా గ్రూప్ 1 పరీక్షలు 2018 అంటే ఎవరు? చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే నిర్వహించారు. అంటే అప్పుడు దాదాపుగా ఆళ్ళకి కావాల్సిన వాళ్ళకే పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారా? ఏవైనా గావచ్చు. మామూలుగా పరీక్షలు రాసాక సెలెక్ట్ అయిన వాళ్ళకే చేస్తారు. కానీ ఇంటర్వ్యూల దగ్గర మ్యానిపులేట్ చేస్తారన్నటువంటి ప్రచారం ఉంది. అది పక్కన పెడితే ఆ రోజున తెలుగుదేశమే నియమించింది. వాళ్ళు పరీక్షల్లో ఓకే అవ్వడం, ఆ తర్వాత ఆళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం గూడా అయిపోయింది. ఆ తర్వాత ఆ పరీక్షల మీద వైసీపీ టైంలో కోర్ట్‌లో ఎవరో కేసేసి మూల్యాంకనం సరిగ్గా చేయలేదు. ముందు ఆహ్, ఆహ్, ఇది దీంతో దిద్దుతారని జెప్పారు. తీరా చూస్తే డైరెక్ట్‌గా కంప్యూటరైజ్డ్‌గా చెక్ చేశారన్నారు. ఎప్పుడైనా సరే కంప్యూటరైజ్డ్‌గా దిద్దితే మంచిదే గదా! అలా ఎందుకు చేశారని కోర్టు మళ్ళీ చేత్తో లెక్కించమని జెప్పింది. అప్పుడు వీళ్ళు పరీక్షలు దిద్దడానికి కాకుండా, ఆ మార్కులు కూడటానికి ఒక టీమ్‌ని పెట్టింది జగన్ టైంలో. అదే హాయిలాండ్‌లో పెట్టుకొచ్చింది. అలా చెక్ చేసి చేసిన దాన్ని అది డ్రైవర్లతో వాళ్ళతో వీళ్ళతో చేయించారంటూ రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి. అప్పుడే కోర్టులో కేసులేశారు. దాని మీద నడుస్తా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక దాని మీద రచ్చ రచ్చ చేశారు. చివరికి ఆళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ పోస్టుల నుంచి సైడ్ పోస్టులేసేమని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా ఆదేశాలు ఇవ్వాల్సొచ్చింది. వాళ్ళందరూ నియమించబడింది తెలుగుదేశంలో. కానీ రచ్చ చేసింది జగన్ మీద. జగన్ టైంలో ఏం చేసిందేం లేదు. ఆ మూల్యాంకనం కోర్టు చెప్పిన ఆదేశాలు అమలు చేసినందుకు చేసి అప్పుడే కదా ఆంజనేయులు, తర్వాతన మధు వీళ్ళ మీద కేసులు ఇంత పెంట పెంట చేసి వదిలిపెట్టారు. ఇంత చేస్తే వీళ్ళ హయాంలో నియమించబడినటువంటోళ్ళే ఇప్పుడు వీళ్ళ హయాంలోనే దెబ్బతినే పరిస్థితి అయింది. సైడ్ పోర్షన్‌లకి వెళ్ళాల్సొచ్చింది. డీఎస్పీలు, ఆర్‌డీఓలుగా చేసేటటువంటి వాళ్ళందరూ. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇక కోర్టుని డ్రాగన్ చేస్తా ఇప్పుడు విచారించమని మన కోర్టు దీని మీద అఫిడవిట్ ఏయమంటే వేయకుండా జాగు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా టైం ఇంకొక 6 నెలలు కావాలన్నట్టే నిదానంగా పక్కకి తప్పించే వ్యవహారం ప్రారంభించారనమాట. కోర్టు మాత్రం అదెందుకు అని అడుగుతోంది. వాస్తవంగా మన వాళ్ళ కంటిని మన వేళ్ళతోనే పొడిచామనమాట. అది ఇక్కడ జరిగింది.